మేడిగడ్డ విషయంలో జరుగుతున్న దాని మీద కొంచెం బ్రీఫ్ ఏమన్నా ఇస్తారా? అంటే ఇన్ని పిల్లర్స్ కుంగిపోయాయి, మేడిగడ్డ కుంగిపోయింది, చాలా పెద్ద భారీ నష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. సో, దాని గురించి మీరేం చెప్తారు? ఓకే. సరే, రాజకీయాలు, హ్మ్. సాంకేతిక విషయాలు హ్మ్. ఒక దాంట్లో ఒకటి చొప్పించడం హ్మ్. అవసరాల కోసం సర్వసాధారణమే. రాజకీయాలు, కు సాంకేతికత ఈ రెండింటిని మీడియా వాళ్ళు చూస్తుంటారు హ్మ్. న్యాచురల్. హ్మ్. అది వాళ్ళ ధర్మం, వాళ్ళు చేసేవి చేస్తారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలవకుండా రాజకీయం కోసం చేసే సాంకేతిక సబ్జెక్టులు ఏమున్నాయో అది దురదృష్టంగా భావిస్తాను. ఒక్కటి, సరే, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఎన్నికల తర్వాత చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది పరిశీలన చేయాల్సి ఉంది. సో, వ్యవసాయం మీద, రైతుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించే సందర్భాలు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎన్నికల సమయంలో అంటే రైతు బంధు అప్పటికే ఇవ్వాలని బడ్జెట్లో డబ్బులు స్టేట్ గవర్నమెంట్కు జమ అవును. చేసి కూర్చున్నది. అవును. అవును. ఇవ్వడానికి ఆదేశిస్తే ఇంటరిం ప్రభుత్వం అయినా ఇది ఎన్నికల్లో ప్రభావం చూపెడుతుందని భయపడి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి పోయింది. చేస్తే వాళ్ళు కూడా ఇక 2 రోజులు ఉంది కదా అని, సరేలే 2 రోజులకి ఏమొచ్చింది అనే ఉద్దేశంతో 27వ తేదీన డబ్బులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. అంటే మేడిగడ్డ మీద మాట్లాడే పెద్ద మనుషులు రైతుల గురించే కదా మాట్లాడేది, వ్యవసాయం మీదనే కదా మాట్లాడేది, రైతులకు లాభం జరగట్లేదు అనే దాని మీదనే కదా మాట్లాడేది. కానీ 30వ తారీఖు ఎన్నికలు, 3వ తారీఖు ఫలితాలు, 7వ తారీఖు ప్రమాణ బాధ్యతల స్వీకారం. స్వీకరణ, 9వ తారీఖు ఇస్తామన్నారు. అవును. రైతుల గురించి పోరాటం చేస్తున్నాం, రైతుల గురించి అన్యాయం జరిగింది, రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కాల్ చేసింది, రైతుల గురించి కాదు, ఖజానా కాల్ చేసింది మేడిగడ్డ వల్ల అని మాట్లాడే పెద్ద మనుషులు మరి రైతుల గురించి ఇప్పుడు 70 రోజులైనా కానీ ఆ డబ్బులు వేయలేదే. అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న జనం మీద మీకు అంత ప్రేమనా? ఎప్పుడో ప్రాజెక్టులు కడితే కొన్ని సంవత్సరాల తర్వాత లబ్ధి కలిగే దాని మీద అత్యంత అవసరంగా మాట్లాడి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడ అని అనుకోవట్లేదా ప్రజలు? ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 70 రోజులైంది, 9వ తారీఖు అన్నావు, 30 రోజుల్లో అన్నావు, మళ్ళీ మాట మార్చి ఇప్పుడు మార్చి 31 అంటున్నావు. అప్పుడైతే డబ్బులు ఉన్నాయి కదా 7,200 కోట్లు ప్రభుత్వం దగ్గర. ఆ రోజే కనుక వేస్తే ఈ రబీకి ఎక్కడికి వచ్చేది కదా, అందరికీ రైతులకి దాదాపు 59 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, అక్కడికి వచ్చేది కదా. 59 లక్షల మంది రైతులకు అవసరానికి అక్కర రాకుండా చేసిన చరిత్ర పెట్టుకొని 70 రోజుల్లో కూడా చేయండి. ఈ 70 రోజుల్లో ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఎవరికి ఇచ్చారో వైట్ పేపర్ ఇస్తారా? మొదటి 30 రోజుల్లో ఎవరెవరికి ఇచ్చారు పేమెంట్స్, ఈ 70 రోజుల్లో ఎవరెవరికి ఇచ్చారు వైట్ పేపర్ ఇస్తారా? దమ్ముందా, ధైర్యం ఉందా? ఎందుకు? మోసం, దగా, అధికారం కోసం నటన, అధికారం వచ్చిన తర్వాత పెత్తనం చలాయించడం కోసం కాపాడుకోవడం చేసి ఎత్తుగడలు. సరే, మేడిగడ్డ మీద చాలా విషయాలు వచ్చాయి. కానీ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇంజనీర్ని, నేను కూడా ఇరిగేషన్ శాఖ పనిచేశాను, అయినా నేనేం ఎక్స్పర్ట్ కాదు. ఐ గో బై ది డిపార్ట్మెంట్, ఐ గో బై ది ఎక్స్పర్ట్స్. యూనో, భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కూర్చొని ఏది బెటరు, ఏది తొందరగా చేయగలుగుతాం అనే ఉద్దేశంలో కొంత పొలిటికల్ డిసిషన్స్ తీసుకోవట్లో మన పాత్ర ఉంటుంది. అంత మాత్రం చేత అన్నీ నాకు తెలుసని నేనంటే బాగుంటుందా? ఓకే, ఇప్పుడు ఎన్నికల ముందు 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పారు. ఏమైనా అర్థం ఉందా? 93,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 3,000 కోట్లు, సుమారు 3,000, కొద్దిగా హెచ్చు తచ్చులు, ఒక బ్యారాజ్, మేడిగడ్డ బ్యారాజ్. అందులో 84 పిల్లర్లు, 3 పిల్లర్లకు ఏదో సమస్య వచ్చింది, దాని గురించి మాట్లాడుతూ 1,00,000 కోట్లు దోచుకున్నారు అనే దౌర్భాగ్యపు మాట
మీ జాతీయ నాయకునితో అనిపిస్తారు, మీరంటారు, ఈ 70 రోజుల నుంచి అంటున్నారు. ఇదేమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు మాట్లాడేదా? ఇది వాస్తవమా? ఇదే వాస్తవం కానప్పుడు మీరు చెప్పేటి అన్ని వాస్తవాలా? లాజిక్ ఉందా? ఓకే, ఇది చెడ్డ డిజైను, పైసల కోసం చేశారు. మరి 7 సంవత్సరాలు ఏం చేశారయ్యా? 8 సంవత్సరాలు పార్లమెంట్లో ఎప్పుడైనా ప్రస్తావించారా? అసెంబ్లీలో ప్రస్తావించారా? అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాడు కదా, అసెంబ్లీ ఒప్పుకున్నది కదా. అవును, ఒప్పుకున్నాం. సరే, ఒప్పుకున్నది, సందర్భాలు ఉండొచ్చు. కానీ అప్పుడు మీకు తెలియలేదా? ఆ రోజు నుంచి అధికారం కోసం నటించే సందర్భం ఎన్నికల ముందు మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయినారా? లేకుంటే అధికారం వచ్చిన తర్వాత ఓవర్ నైట్ మీరు ఎక్స్పర్ట్స్ అయ్యారా? ఇన్ని రోజుల నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వేశారా? లేదే. సరే, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ మీరేదో ఎంక్వైరీ పెట్టి బాధ్యులను శిక్షిస్తామన్నారు. మొదలు సిట్టింగ్ జడ్జి అన్నారు, తర్వాత రిటైర్డ్ జడ్జి అంటున్నారు. రేపు ఎప్పుడేం చేస్తారో తెలీదు, చేసుకోమని చెప్పారు కదా, వద్దనరా? మరి ఎన్ని రోజులు ఎందుకు అవుతున్నది? ఎక్స్పర్టీ కమిటీ వేయడానికి ఎన్ని రోజులు ఎందుకు? ఎంక్వైరీ చేయించడానికి ఎన్ని రోజులు ఎందుకు? అంటే మీరు భయపడుతున్నారా తప్పు చెప్పామని? సాంకేతిక విషయంలో మేము పొరపాటు చేసాము, ఇలా అనకూడదు, ఈ దీంట్లో ఏం రాదు అని తేలిపోయిందా? అందుకోసం సాంకేతికత, రాజకీయాలు రెండు కలిపి చేస్తే వచ్చే నష్టాలే ఈ ప్రచారాలు. దురదృష్టం. ఇన్ని రోజులు ఎక్స్పర్ట్స్ కాలేదు, ఓవర్ నైట్ మనకు మంత్రి పదవి రాగానే, అధికారం రాగానే అన్నీ తెలిసిపోయినాయి. అవతలంతా తప్పు చేశాను, నేను రైట్ చెయ్యి, వద్దన్నమా? ఉంటే ఎక్స్పర్ట్స్ తోటి డిబేట్ చేయించండి, పాయింట్ బై పాయింట్ వచ్చేస్తుంది. సరే, పొరపాటు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 16 ప్రాజెక్టులలో ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అన్నారు. జలయజ్ఞంలో తెలంగాణకు 34 ప్రాజెక్టులు ప్రారంభించాం. గుండ్లవాగు పోయింది, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి, మిడ్ మానేరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరో మీకు తెలుసు, కట్ట కొట్టుకుపోయింది. మళ్ళీ దాని మీద ఎవరైనా మాట్లాడారా? ఏమైనా వచ్చిందా? ఇవాళ దీని మీద మాట్లాడుతున్నారు అంటే రాజకీయ కోణం అంతే. 16 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దేశంలో 36 ప్రాజెక్టుల మీద ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. ప్రపంచంలో దాదాపు 280 పైచిలుకు ప్రాజెక్టులలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. అంటే అదేదో ఉత్పన్నమైందని చెప్పి ఇక్కడ డిఫెన్స్ కోసం మాట్లాడడం కాదు, పనులు చేస్తున్నప్పుడు కొన్ని అవుతాయి. ఓకే, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, లేకుంటే సాధారణంగా ఆడపిల్లలకు అల్లుల కోసం డబ్బులు ఇస్తారా? ఇస్తారు. ఆడపిల్లకి ఇల్లు కట్టిస్తారు. అవును, ఇస్తారు. కట్టించేప్పుడు ఆ ఆడపిల్ల లేకుంటే నా పైసలు నా దగ్గర పెట్టుకుంటా, నేను తిరగవచ్చు ప్రపంచం, నువ్వు ఎట్లనైనా కట్టు అని అంటుందా? కాదు. అంటే మీరు ఆడపిల్ల కాబట్టి అంటున్నారు, ఒప్పుకోరు కదా. సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసం ఇస్తారు. అదే కాదు, డబ్బులు ఎట్లాగో వచ్చినాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటి మీద పెడితే ఏం లాభం, కొన్ని నా దగ్గర పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగి వస్తా అని ఎట్లనైనా కట్టవా అంటావా? లేదు, అట్లా ఏమో మరి కొంతమంది అంటారేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయి మాట్లాడేవాళ్ళు వాళ్ళు అంటారేమో, ఇది డబ్బు అవసరాల కోసం. అంటే ఒక్కటి, నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే జనానికి అర్థం కావాలి.